ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. 10 మందికి ఉపయోగపడేలా మీరు చూసిన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రిందనే ఉన్న కామెంట్స్లో పోస్ట్ చేయండి. బాల్యం ఓటే నెల మూట, పసిడి వయసుల విలువల బాట, ఆ బాల్యంతో గడిపే సమయమట, పసి మనసుల్లో ప్రేమల షాపింగ్, జీవితానికి ఇది బాధ్యత లింకింగ్. పేరెంట్ మీటింగ్, పేరెంట్ మీటింగ్, పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్. పేరెంట్ మీటింగ్, పేరెంట్ మీటింగ్, పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్. Standing. Attention. Standing. Attention. Standing. Attention. ప్రతిజ్ఞ. భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. చిగురించే జీవితమే బంగారు బాల్యం, చిదినేయకు ఆ చిరునవ్వుల బంగారు బాల్యం. పాఠశాల జీవితాన్ని పిల్లలకు ఇవ్వాలి, పనిచేయుట కర్తవ్యంగా పెద్దలు భావించాలి. చిగురించే మొక్కలకు రక్షణగా మనముంటే తిరిగి రాని ఆ బాల్యమే పిల్లలకు వరమయ్యేను. చిగురించే జీవితమే బంగారు బాల్యం, చిదివేయకు ఆ చిరునవ్వుల బంగారు బాల్యం. చదువొకటే ఆయుధమై సాధించును పనులేవైనా, జీవితమను బాటలో వెలుగు తిరిగి చదువయ్యేను. అణువణువును పరికించే విజ్ఞానం నేడందిస్తే భరతమాత గర్వించేలా భావితరం రూపొందేను. చిగురించే జీవితమే బంగారు బాల్యం, చిదివేయకు ఆ చిరునవ్వుల బంగారు బాల్యం.
రెడీ దేవాన్ష్ దా పేరెంట్స్ మీటింగ్ స్వాగతం అమ్మా అని పిలువ. పేరెంట్స్ మీటింగ్ కు స్వాగతం అమ్మా. ఓ అటు చూసి ఇటు తిరిగో. అట్లా పట్టుకొని చెప్పు. అట్లా చెప్పాలి. చెప్పు అమ్మా పేరెంట్స్ మీటింగ్ రా చెప్పు. స్వాగతం. అదే అట్ట కదా ఉండాలి. వెరీ గుడ్. ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు పట్టుకో పూజ ఇటు తిరుగు. రైట్. నెక్స్ట్ తర్వాత మోక్ష. ఇటు తిరుగు ఇటు తిరుగు. రైట్. అనుభవం కాదు భవిత. అఖిల్ అఖిల్ దా కూర్చోవాలి. మిగతాలు కూర్చోండి. ఒక్కొక్కరిని పిలుద్దాం. ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు రా రమ్మ. రా లోపల అమ్మద్ ఇటో కొంచెం ఉంచు. పేరెంట్స్ మీద స్వాగతం బాబు అని చెప్పు. ఇటు తిరుగు నా వైపు చూడు. పేరెంట్స్ మీటింగ్ స్వాగతం. చేయిట్ పెట్టు. రైట్. ఓకే రా. వయసుల విలువల బాట ఆ బాల్యంతో గడిపే సమయమట పసి మనసులో ప్రేమల షాపింగ్ జీవితానికి ఓకే అభిరామ్. పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్ చెప్పు. ఇటు చూడు ఓకే. ఇంకా ఉందా బ్రహ్మయ్య ఉందా? వస్తున్నా. మనము బతికే పిల్లల కోసం మన సంపాదనలే పిల్లల కోసం విలువలను కాపాడుకునే గట్టిగా పిల్లల భవితకు పునాది రేటింగ్ పిల్లలతో హృదయపు చాటింగ్ తల్లి తండ్రి పిల్లల కళ్ళు వారికి తొలకరి చల్లు మళ్ళీ మళ్ళీ రానిది మాటల కందని బాల్యానికి బయటికి ఇటు తిరగండి హృదయపు చాటింగ్ తిరగండి ఉండు నిలబడు ఫోటో తీయాల. స్వాగతం అంటే చెప్తున్నారు ఎవరికైనా. తల్లిదండ్రులకు పెద్దవరం పిల్లలందరికీ విజయ బలం దేశమాతకు కణం పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్
వెన్నెల రామ్మా వీడియో స్టార్ట్ చేసుకో బయట నుంచి అది అక్కడ బాగా పూజ కాడ కొన్నిసారి చేసి గుర్తున్నా అక్కడ 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 కాదు అక్కడ నుంచి తీయాలి కూర్చో అక్కడ నుంచి అక్కడ బాగా పూజ చేస్తారో అది తల్లిదండ్రులకు కట్టలేనిది పీటీఎం పిల్లలందరికీ విజయ బలం దేశమాతకు ఘనం ఘనం పేరెంట్ మీటింగ్ పిల్లలతో హృదయపు షాపింగ్ ఇంకో దిగిలే చాలా అటు తిరుగు అటు తిరుగు అటు తిరుగు అటు చూడండి అటు ప్రవీణ్ వైపు చూడాలి నమస్కారం చేసుకో కాళ్ళకే నమస్కారం చేయాలి ఒక నెక్స్ట్ బ్రహ్మాజీ ఫోటో వీడియో 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 పట్టుకో వీడియో పట్టుకో ఒకసారి అరే రారా వీడియోగ్రాఫర్ నువ్వు మనుషులు తీస్తున్నారంటకు నమస్కారం చేస్తారు చూడండి అట్లా రెండు మూడు సార్లు నెక్స్ట్ శ్రీకాంత్ రా వాళ్ళకి చెప్పలే ఫోటో తీయడం ఫోటోలు దాంట్లో తీద్దాం హృదయపు షాపింగ్ నమస్కారం उधर देखो प्रवीण के साथ बैठो बैठो पैर में पैर पर रखो ओके
చెప్పు అందరు చదువు సంస్కారం పెడుతుంది జట్టు కూడా అందరూ తీస్తున్నారు కానీ నువ్వు చెప్పేసేమా మొత్తం అందరూ తీస్తూ ఉన్నారు యాక్షన్ చేయకూడదు పైన నుంచి కొద్ది చూసి కిందకి వచ్చి ఆగండి ఆగండి ఇవాళ నేను తీస్తానని ఒక రాజు తెచ్చిందంట 2 ముక్కలు వేసి ఈ పక్క అని మొత్తం తినేసి పైకి వెళ్ళిపోయినా పిల్లలు పెట్టుకోవాలి అలా చెబుతున్నప్పుడు అక్కడ తీసుకున్నారు బాను పద్యం చెప్పు పద్యం కథ రెండు చెప్తావా ఓకే గుండి పెట్టు గుండి సరే పెద్ద చెరువు ఆ చెట్టు పైన ఒక కాకి ఆ కాకి ఒక రోజు ఎగురుకుంటా ఆహారం ట్యాంక్కి వెళ్ళింది అందులో అటుగా ఒక దొంగ వచ్చింది అప్పుడు కాకి వెళ్ళి పక్కన చెట్టు పైన కొంగ చూసి ఉపకారికి ఉపకారం కాదిస్తే వివరింపంగా అపకారి స్కూల్ దగ్గర మేడం ఎంపీపీ స్కూల్ ఈరోజు పేరెంట్స్ మేడం వస్తుందా నెక్స్ట్ ఎవరు పద్యం చెప్పు ఏం మేడం శ్రీకాంత్ గురించి వీడియో మీరు ఒకసారి నిలబడండి సాపేసేనా తీరలే Na na na
నెక్స్ట్ కూర్చోండి. రెండు వాళ్ళు చింత చెట్టు ఇక్కడ రండి. కూర్చుందా? కూర్చో ఇక్కడ రా. కూర్చో, నువ్వు ఉండాలిగా ఒక వీడియోలో. చింత చెట్టు 1 2 3. జామ రైట్, చప్పట్లు కొట్టాడు మీకు వీళ్ళు. నెక్స్ట్ పూచిన పూలు. అదిగోండి యాక్షన్, దాంతోపాటు. పూచిన పూలు ఏమన్నాయి, విచ్చిన పూలు ఏమన్నాయి, డాన్స్ రావాలా? కృష్ణునికి ఇమ్మన్నాయి, చిన్ని కృష్ణునికి ఇమ్మన్నాయి. రోజా పూలు ఏమన్నాయి, జాజి పూలు. 2 ఏళ్ళు 14, 2 6 12, 2 5 10, 2 4 8, 2 3 6, 2 2 4, 2 అక్షరాలు 2. గుడ్, వెరీ గుడ్. చెప్పండి. ఇంకా ఇంకెవరు? బాను దా మరి చెప్పు. 2 10 20, 2 9 18, 2 ఏళ్ళు 16, ఏందంతా అందరు చూసారు, భయం వేసింది. వాళ్ళకు కూడా బాధ్యతను మనం నేర్పిన వాళ్ళు అవుతాం. మనం ఉన్నన్నాళ్ళు మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం, బాగానే ఉంటుంది. మన లక్ష్యం ఏమిటి? మన పిల్లలు పెద్ద అయిన తర్వాత బాధ్యతగా ఉండాలి, నలుగురు ఉపయోగపడే ఉండాలి, మనకు కూడా అమ్మా నాన్న చూసుకోగలగాలి. ఈ రోజు మనం పెద్దవాళ్ళ కనుక గౌరవిస్తే కారణం ఏంటి? మనం చూసుకునే విధానం. అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి, పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండటం వల్ల. అలాగే రేపు మనం పెద్దవాళ్ళమైనప్పుడు ఈరోజు ఈ పిల్లలు మనము పెద్దవాళ్ళు చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు మైండ్ లో పడిపోద్దు, ఓహో ముసలి వాళ్ళు అయినప్పుడు మనము వీళ్ళని చూసుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది అన్నమాట. అట్లా కాబట్టి ఇవన్నీ కథల ద్వారానే తెలుస్తాయి, ఆ పద్యాల ద్వారా తెలుస్తాయి. ఇలాంటి మీరు కూర్చొని ఓపుకుంటానంటే నేను ప్రతి నెల చూపించే సిద్ధం అని మీకు ఓపుకుంటాను ముందు. అట్లాగే ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ చూడండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ గా పుస్తకం ఇచ్చింది గవర్నమెంట్. వీటిలో కూడా మీరు సంతకాలు చూసి పెట్టడానికి పరీక్ష కూడా ఈ బుక్స్ లో రాయిస్తుంది. ఈ పరీక్షా విధానం ఏమిటంటే మనము మీరు బహుశా డిగ్రీ చదివిన వాళ్లకు ఉంటది, డిగ్రీలో బుక్లెట్ ఇస్తారు మనం ఈ ఎగ్జామ్. ఆ బుక్లెట్ విధానం ఇప్పుడే ప్రవేశపెట్టింది. ఇందులోనే సమాధానాలు, ఇందులోనే దిద్దాలి. ఇవి వచ్చిన వాళ్ళకి ఇస్తాను, చూసి దీంట్లో సైన్ చేయాలి మీరు. ప్రోగ్రెస్ కార్డ్ లో కూడా ఇట్టే ఉంటుంది అనమాట. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటారు. దీంట్లో సమస్త వివరాలు, వీళ్ళ రెస్పాన్స్, ఎందుకు పిల్లలు వెనకబడి ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో. అంటే మన పిల్లల కోసం మీరు వారానికి ఒకసారి అయినా కూడా కేటాయించి
రోజు కుదిరితే రోజు చేయండి, లేదా 2 రోజులు కూడా 2 రోజులు చేయండి, మీ ఇష్టం. మీకు వీలున్నప్పుడల్లా 1 గంట అయినా సరే వాళ్ళతో కేటాయించి ఇలాంటి ప్రశ్నించడం నేర్పాలి. ప్రశ్నించడం తెలియదు, జవాబులు అందరూ చెప్తారు. ఇదేంటిది అని వాడు అడగగలిగాడు, ఇదేంటిది అని వాడు అడగగలిగితే అప్పుడు సమానం వస్తుంది. అలా చేయబట్టి ఈ 2వ తరగతి పూర్తిగా అయిపోయేసరికి, అంటే మార్చి నెలలో ఎంతవరకే చదువు రావాలనో ఆ చదువు మొన్న పోయిన నెలకే వచ్చేసి, అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి నేను చేసేటువంటి. ఇప్పుడు ఆ నేర్పిన పద్ధతి వలన నువ్వు 3వ తరగతి 4 ఇవ్వండి 5 ఇవ్వండి చదవకుండా పడగలి. అంటే మనం పద్ధతి నేర్పాం, నడక నేర్పాను. అట్లా ఇంగ్లీష్ కూడా అంతే. నేనేం ఇంగ్లీష్ పదాలు బట్టి ఇప్పుడు ఎక్కాలు చూసాగా, అస్సలు ఎక్కాలు నేర్పిందే లేదు. అన్ని ఆటలే, కొట్టామా లేదు. అదిగో అక్కడ ఇచ్చిన గవర్నమెంట్ కూడా మనకు వాటిని FLN అని ఫండమెంటల్ లెర్నింగ్ బేసిక్స్ అన్నమాట. గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది. వాళ్ళ ఏంటంటే ఈ తరగతి 3వ తరగతికి అయిపోయినా పిల్లలకి ఎట్లా ఉండాలి అంటే, మన భాష కానీ గణితం కానీ చదవటం రాయటం వస్తే చాలు. ఆయనకి వచ్చిందంటే వాళ్ళు ఫుల్ఫిల్ అయినట్టే లెక్క. అది అంతే తప్ప ఒకటే రాయిస్తుంటే బట్టి సిస్టమ్ అవుతుంది. బట్టి సిస్టమ్ ఉండకూడదు అనేది మన పద్ధతి. ఇప్పుడు వాటిని ఆలోచన, అక్కడ చూడండి బజార్ ఇచ్చారు, మా ఊరి సెంటర్ అని ఇచ్చారు. అంటే ఏంటంటే ఇది ఇప్పుడు మనం ఏం పోల్చాము, మన గురువారి ద్వారా బస్సు దిగుతున్నారు. ఆ బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి బడికి ఎట్లా రావాలి, మన బడి దగ్గరికి దారి చెప్పాలి. ఎవరు అడిగితే చెప్పగలరా? గుర్తుందా మీకు? ఎట్లా వస్తుంది చెప్పండి ఎవరైనా. బస్సు దిగిన తర్వాత ఎలా రావాలి? మళ్ళా కుడి వైపు తిరగాలి, తర్వాత మళ్ళా ఎడవైపు, అట్లా. అంటే ఈ అవగాహన పరుస్తున్నాం. దారి తప్పినా తెలుసుకోవాలి. అట్లాగే అమ్మాయిలు ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే, చిన్నపిల్లలకు అవగాహన వచ్చిన తర్వాత కూడా గుర్తు తెలియని వ్యక్తులు, అంటే కొత్త వాళ్ళు, మన టీచర్స్, మన అమ్మా నాన్నలు, బంధువులు వేరే విషయం. కొత్త వాళ్ళు రమ్మంటే తినమంటే ఇస్తే తీసుకోకూడదు. అట్లాగే అమ్మాయిలు కొందరు టచ్ చేయాలని చోట టచ్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఇది అమ్మలు నేర్పాల్సిన విషయం. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని గవర్నమెంట్ తెచ్చింది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆడంటే ఆడ చేతులు పెట్టి తోడు ఎవరైనా ఉంటే కనుక వాడిని ముందు పరిగెత్తుకుంటూ అమ్మా నాన్న చెప్పండి, పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు అని చెప్పి అది కూడా చెప్పాలని గవర్నమెంట్ ఒకటే మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఆడవాళ్ళకు కూడా రక్షణగా ఒక యాప్ పెట్టారు పోలీసులు. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే, మనకు ఒంగోలు కూడా వచ్చింది అనుకుంటున్నాను, ఏదైనా బస్సు లేదు, బస్ స్టాండ్ లో ఉన్నాం, మన ఊరికి ఒక్కటే ఉంది, పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కనుక పోలీసులో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ జీవిలో మన ఇంటికాడ దించిపోతారు, ఏ ఖర్చు లేదు. అట్లాగే మనకు రోడ్డు మీద వెళ్తుంటే హైవేలో SOS అని బాక్స్ లో ఎప్పుడైనా చూసారా? అవి దేనికో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? అక్కడ ఫోన్ ఫ్రీగా ఫోన్ చేసుకునే సదుపాయం. ఆ నంబర్ డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మనకి ఎంత అర్ధరాత్రి 24 hours ఎప్పుడైనా సరే మనకు రక్షణ కల్పిస్తారు. వాహనం లేకపోతే వాహనాలు తీసుకెళ్తారు. మనకు ఏదైనా ట్రబుల్ ఇస్తే బండి కానీ ఇంటికి పరిస్థితి వాళ్ళు దానికి హెల్ప్ చేస్తారు. అలాంటిది SOS అనే బాక్స్ అనేది. ఇంకా అవగాహన లేదని నేను చెప్పలేదు. కాబట్టి అలాంటి మీరు చిన్న చిన్నగా 2-3 సార్లు చెప్తా, అంటే మీరు వెళ్ళినప్పుడు బైక్ మీద తీసుకెళ్ళినప్పుడు అలా చెప్పొచ్చు, ఇదిగో ఇది పలానా చేయకూడదు, చేయాలి, ఎమర్జెన్సీ కాబట్టి. కాబట్టి ఇది దీంట్లో ఇట్లా చేయాలి, ప్రాసెస్ 4-5 సార్లు చెప్తే అర్థమవుతుంది. మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నారు బైక్, ఇప్పుడు మీ ఇంటికాడ ఈ నుంచి తిరుగుతున్నామంటే ఇప్పుడు ఏ పక్క తిరుగుతుంది చెప్పండి, లేదా అవతల వ్యక్తి ఇప్పుడు ఏ పక్క తిరగాలి, మనం కుడి పక్క తిరగాలి, ఎడ పక్క తిరగాలి. అలాగే ఇది చూసా తూర్పుపోయి మన ఇటు పడమర వైపు పోతే రుద్రాలు, ఇలా దిక్కులు కానీ ఇలాంటివి చెబుతున్నారు. ఇంట్లో వస్తువులు కూడా మనం ఇదిగో తర్వాత ఏమైనా చూసావా, ఇదిగో ఇది ఆవాస్తాం, ఇవి ఆవాలంటాం, ఇదిగో ఇలా దూరంగా చేయాలి, దూరం పడతాం మీద. ఇలాంటి జాగ్రత్తలు, అంటే మనుషుల నుంచి జాగ్రత్తలు, వస్తువుల నుంచి జాగ్రత్తలు. కుక్కలు ఉంటాయి, కుక్కలు మనం చూస్తే వాడు ఊరకూరగా తంపుతున్నాడు, కలిస్తే ఎట్లా, ఇలాంటివి కూడా నేర్పాలి. జంతువులు కూడా మనం వాటి జోలు పోకూడదు అనవసరంగానే. ఇట్లా ఎన్ని రకాలు మనం చెప్పుకుంటూ చేసుకుంటూ మన పిల్లలు జాగ్రత్త చూస్తే రేపు మనకు భవిష్యత్తు అనేటువంటి బాగుంది. అక్కడ గుంత లేకపోతే నీళ్ళంతా మురుగైపోతా ఉన్నాయి, జారిపోతా ఉన్నారు. అది పద్ధతి, దానికైనా చేస్తా అంటున్నాడు. ఇప్పుడు తర్వాత ఈ బోర్డు రిపేర్ ఏమన్నా ఆలోచించామని చెప్తున్నా. ఇది లేకపోతే సరిగా మన వీడియోలన్నీ యూట్యూబ్ లో చేస్తూ ఉన్నాము. అందరు చూసిన కూడా ఏం చెప్తారంటే, మీరు అన్ని బాగున్నాయి సార్, బోర్డు చేయించుకోండి అంటారు. ఏం చేస్తాం, నా చేతిలో పని కాదు, నా చేతిలో పని అయిపోతే మన తలుపు గడిలే కూడా పోతే 15 అడిగాడు ఆయన, నేనే తెచ్చి పీల్చుకున్నాను. ఇంకా మళ్ళా తర్వాత మనకు బడి చుట్టుపక్కల ఫెన్సింగ్ ఏర్పడిస్తే మొక్కలు పెంచడం కూడా నేర్పించాలనేది నా కోరిక, ఆలోచన.
గవర్నమెంట్ కూడా అలాంటివన్నీ ప్రోత్సహిస్తూ ఉంది. అది ఒకటి కావాలి. నెక్స్ట్ పాఠశాల ఆయా సంగతి ఏంటి అది కూడా దేవచట్లేదు. మరి సోమవారం ఇస్తున్నావా లేదా? సోమవారం కలెక్టర్కు గ్రీవెన్స్ లో ఇస్తామంటున్నారు. ఆ సంతకం రిటైన్ సంతకం మనం పెట్టకపోతే ఇంకొకటి పెట్టడానికి లేదు. అది నా చేతిలో పని లేదు, ఎంఈఓ చేతిలో పని కూడా లేదు. మన అవకాశం సంతకాలు మన ఆ రోజు వచ్చారు, పెట్టించాము. దాన్ని మరి కలెక్టర్ గారిని ఇస్తే అలా చూస్తారో చూడాలి. లేదా కొంత తొందరగా ఆ పని చూస్తే ఈ పనులని మనకు తప్పితే మన చదువులకు వచ్చి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక ఈ ప్రోగ్రెస్ కార్డు లో సంతకాలు పెట్టాల్సింది. మోక్షశ్రీ ఇక్కడ మార్పులు చూస్తే ఇక్కడ పెట్టాం. అఖిలో పిల్లలతో పువ్వులతో హృదయం చాటి బాల్యం ఒకే నెలమూట పసిడి వయసుల విలువల ఆ బాల్యంతో గడిపే సమయమట పసి మనసుల్లో ప్రేమల షాటింగ్ జీవితానికి ఇది బాధ్యత లింకింగ్ పేరెంట్ మీటింగ్ పిల్లలతో పువ్వులతో హృదయం చాటింగ్ పేరెంట్ మీటింగ్ పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్ మనము బ్రతికే పిల్లల కోసం, మన సంపాదనలే పిల్లల కోసం, వారి విలువలను కాపాడుకునే భరోసా మీటింగ్, సరదా భేటింగ్, పునాది రేటింగ్. పేరెంట్ మీటింగ్ పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్. మార్క్స్ देखना తల్లిదండ్రులు పిల్లల కళ్ళు బాల్యం వారిది తొలగిరి చల్లు మళ్ళీ మళ్ళీ తిరిగి రానిది మాటల కందని మధురానికి బలమిచ్చు కనెక్టింగ్. పేరెంట్ మీటింగ్ పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్. బడిలో వారితో గడిపే సమయం తల్లిదండ్రులకు పెద్దవరం, వేళ కట్టలేనిది పీటీఎం పిల్లలందరికీ విజయ బలం, దేశమాతకు ఘనం ఘనం. పేరెంట్ మీటింగ్ పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్. తుల్యో వార్తింది ఆ పిల్లల వారితో గడిపే సమయం తల్లిదండ్రులకు పెద్ద వరం, వెల కట్టలేనిది పీటీఎం పిల్లలందరికీ విజయ బలం, దేశమాతకు ఘనం ఘనం. పేరెంట్ మీటింగ్ పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్.